తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఎట్లుంది మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? మాకు ఒక సీఎం రూలింగ్లో ఉన్నట్టు అసలు మాకు అసలు అర్థం కావట్లేదండి. ఒక సీఎం రూలింగ్ పార్టీలో ఈ పార్టీలో ఉన్నట్టు మనకు అసలు మాకు ఏమి తెలియట్లేదు. అసలు మేము ఒక వాలంటీర్ని అండి, వాలంటీర్ని తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చేసి మరి ఎందుకు తీసుకోవట్లేదో మమ్మల్ని అసలు అర్థం కావట్లేదు. సూపర్ 6 పథకాలన్నీ ఏమీ లేదండి. మాకు తల్లికి వందనం ఒక పాపకు వచ్చింది, ఇంకో పాపకు రాలేదు. తల్లికి వందనం మాకు అమ్మ ఒడి ఉన్నది వచ్చి ఒక పండగ లాగుండేది ఒకప్పట్లో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అసలు ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం పడింది కానీ ఒక బిడ్డకు వస్తే ఒక బిడ్డకు రాకపోవడము, దాన్ని ఎవరు వచ్చి వెరిఫికేషన్ దాన్ని ఎవరు చేయకపోవడము. సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఈ రోజు రండి రేపు రండి సర్వర్ లేవు అది లేదు ఇది లేదని చెప్తా ఉన్నారు. మాకు ఏ పథకాలు ఇంతవరకు అందలేదండి. తల్లికి వందనం పథకం ఒక పాపకు వచ్చింది, ఒక పాపకు రాలేదు. మరి వాలంటీర్లు అందరికి కూడా 10,000 ఇస్తాను జీతము అనేసి అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తాను అన్నాడు. మమ్మల్ని కొనసాగిస్తాను మేము ఆస్తూ ఉన్నాము కానీ మాకు చెప్పారు, హామీ చెప్పారు. తర్వాత మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదండి. మేము ఎమ్మెల్యేల దగ్గరికి పోయినా ఏం చేసినా అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు కానీ మాకు ఎట్లాంటి స్పందన అయితే వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. మమ్మల్ని తీసుకోమని చెప్పేసినారు కదా, మమ్మల్ని చెప్పేశారు కదా, తీసుకోమని చెప్పేశారు కదా. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉండిందమ్మా? మాకు బాగుండిందండి. వాలంటీర్లు మేము ప్రజలకు వాళ్ళ తగిన సేవలన్నీ మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క పథకాన్ని వెళ్ళి అమలు చేసేవాళ్ళము. ఇప్పుడు వాళ్ళైతే ప్రజలైతే మా ఏరియాలో మేము పుట్టిన ఏరియానే ఇది, ప్రతి ఒక్క ఇంటికి మేము అన్ని పథకాలు చేకూర్చున్నాము. ఇప్పుడు వెళ్తే సచివాలయంకి వెళ్తే ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ 10 రోజులు 15 రోజులు తిప్పుతున్నారండి వాళ్ళని. ఆ పేపర్ లేవు ఈ పేపర్ లేవు, సర్వర్ ఇష్యూ ఏదో రకంగా పాపం ఇబ్బంది పెడుతున్నారండి ప్రజల్ని. వాళ్ళు మమ్మల్ని అడగండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మా ద్వారానే మాకు ఫోన్లు చేసి మా ద్వారానే చేసుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా లేదంటే జగన్ ప్రభుత్వం బాగుందా? లేదండి, మాకు జగన్ గారి ప్రభుత్వమే చాలా బాగుంది. మాకు తెలుస్తా ఉంది ఒక ప్రభుత్వం ఉన్నట్టు, మాకు అన్ని అర్థమవుతా ఉన్నాయి. మేము ప్రజలకి సచివాలయాలకి ప్రజలకి మేము వారధలాగా ఉన్నాము, అన్ని చేయిస్తాను. వాళ్ళు ఫుల్ తృప్తిగా ఉన్నారు. ఇప్పుడు అసలు ఏమి కానీ వాళ్ళకి ఏమి తెలియట్లేదు ప్రజలకు అసలు. మరి ఎటువంటి నాయకుడు అయితే మీకు కావాలని కోరుకుంటున్నారు? మాకు జగన్ గారే కావాలండి. మళ్ళీ జగన్ గారే రావాలి, ప్రతి ఒక్క పథకాలు ప్రజలకు అందాలి, మేము వాలంటీర్లు ఉండాలి, మొత్తం అలాగే కొనసాగించాలి. జగన్ ప్రభుత్వం ఎలా ఉండేది అదే విధంగా మాకు ఇప్పుడు పార్టీ అనేది మాకు కావాలి, మా గవర్నమెంట్ మాకు కావాలి. మీరేమో జగన్ రావాలని కోరుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ అయితే నేను రానిను అంటున్నాడు. వస్తారండి కంపల్సరీ, అయిపోయింది 3 సంవత్సరాలే వాళ్ళు, 2 సంవత్సరాలే 2 సంవత్సరాలే తర్వాత మన ప్రభుత్వం దా వస్తుంది. లేదు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు అంతా చూస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తానే ఉన్నారు కదా, కంపల్సరీ మన ప్రభుత్వం వస్తుందండి. బాగలేదండి. ఎందుకని? ఏ స్కీము ఇవ్వలేదు అసలు. తల్లి వందనం ఒకటి పెట్టాడు, దాంట్లో కానీ నాకు 2 బాబు, బాబుకు పడింది, పాపకు పడలేదు. అది మిస్టేక్ అని చూపిస్తుంది. ఆ సచివాలయంకి వెళ్తే అక్కడ లాగిన్లు ఇవ్వడం లేదంటే వాళ్ళు ఏం చేసేదానికి వాళ్ళకు ఇది లేదు, అట్టు ఉందండి. బాగుందండి. ప్రతి సంవత్సరము పడింది తల్లి వందనం మంది, అన్ని స్కీమ్స్ వచ్చినాయి. నేను వాలంటీర్ని, అన్ని స్కీమ్స్ అందరికీ అందజేసాం మేము. ఆ ప్రభుత్వమే బాగుంది. మరి మీరు వాలంటీర్ అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాలంటీర్లందరినీ 10,000 రూపాయలకి ఉద్యోగానికి నేను పెట్టుకుంటాను వాలంటీర్ని పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు పెట్టుకోలేదు, మమ్మల్ని మోసం చేసినట్టే కదా. మాకు ఆ ప్రభుత్వంలో మాకు ఇది తెలియకుండా చేస్తూ ఉన్నాం, ప్రజలకు స్కీమ్స్ అన్ని అందిస్తూ ఉన్నాము, మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అది లేకుండా చేస్తున్నాం. మరి ఎటువంటి నాయకుడితే మీరు కావాలని కోరుకుంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటాను. మీరేమో జగన్ గారు కావాలంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ అయితే నేను ఈ జన్మలో ఆయన సీఎం గాని ఎందుకు రాండి, వస్తాడు. నెక్స్ట్ వచ్చేదే జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని మీరు అంటున్నారు, ఆయన రాని అంటారు. వస్తారండి, ఆయన చెప్తే అవుతుందా? ప్రజలు చూస్తున్నారు కదా, ఇన్ని రోజులు అయింది, ఒక స్కీమ్ లేదు, ఒక ప్రజలు లేక వచ్చిన మనిషి కాదు, ప్రజలు లేక వచ్చి మాట్లాడితే కదా తెలిసేది, ప్రజల సమస్యలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది? చాలా వరస్ట్గా ఉంది. అసలు ఏం మాత్రము ఇవి పథకాలన్నీ చెప్పినాడు కానీ అది ఏం అమలు కాలేదు, అది పాటించలేదు. అసలు మహిళలకు చాలా ద్రోహం చేసినాడు. మహిళలకు వస్తే అసలు ఏం కానీ పింఛను 50 సంవత్సరాలు పింఛను ఇస్తాను అది ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. ఏమి ఏదో గ్యాస్ ఫ్రీ అన్నారు, అది లేదు ఏమాత్రము. మళ్ళకొచ్చి వీళ్ళకి సంఘంలో ఏదో లోన్లు ఇస్తారు మామూలుగా, జగన్కి ఉన్నప్పుడు లోన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఆ లోన్లు కూడా అంత ఎక్కువ ఇవ్వకుండా ఏదో కొద్దిగా అట్లా ఇస్తున్నారు. ఏదో మామూలుగా సంఘం తరపున వాళ్ళకి అమౌంట్ మాకు పడతా ఉండింది మహిళలకి, ఈసారి అది కూడా లేదు అసలు. మరి అస్సలు ఇంతవరకు నేను మాత్రం లేదు, అసలు వినింది లేదు. ఫ్రీ గ్యాస్ అసలు ఏడా మేము ఇప్పుడు అయిపోయి వచ్చి దాదాపు 1 year అవుతుంది కదా తెలుగుదేశంది పరిపాలన, ఏడ ఇంతవరకు మేము ఫ్రీ గ్యాస్ తీసుకోలేదే.
మరి కరెంట్ బిల్లులు ఎలా వస్తున్నాయి? కరెంటు బిల్లు మరీ విపరీతము. అసలు రోడ్లు వర్స్ట్గా ఉన్నాయి. ఈ పాలన యాడ్ చూసినా గుంతలు గుంతలుగా తవ్విపెట్టేసినారు. డ్రైనేజ్ ప్రాబ్లము అసలు అంతా అది పెండింగ్ అట్లట్లే పెట్టేసినారు. అసలు దానివల్ల ఎంత ఇబ్బంది తెలుసా, అంత ఇబ్బందిగా ఉంది. మరి పోయిన ఐదేళ్ళలో కరెంట్ బిల్లు ఎలా వస్తాను ఇంకా? పర్వాలేదు, మీటర్ పైన తక్కువగానే ఉంది. ఈసారి మరీ ఎక్కువ పెంచేసినారు. ఎంత అసలు మామూలుగా మినిమం ఛార్జే 300-400 వస్తుంది. ఆయన ఎన్నికలకు ముందు నేను కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఓన్లీ రేకుల షెడ్కి మినిమం ఛార్జీ 300 వస్తుంది. ఓన్లీ ఒక బల్బుకి ఒక ఫ్యాన్కి. వాళ్ళ బల్బు కూడా ఏమైనా నైట్ టైంలో కదా వేసుకుంటే, రాత్రుల్లోనే కదా వేసుకుండేది. మరి అట్లా అసలు చెప్పినాడంతే కానీ ఏం కానీ పరిపాలన అనేది సరిగా లేదు. ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? మాకు పరిపాలన మంచి చేయాలి. మాకు మళ్ళా సీఎం జగన్ గారు రావాలని మేము కోరుతున్నాము. మళ్ళీ మా తిరుపతికి ఎమ్మెల్యేకి కరుణాకర్ రెడ్డి రావాలని అనుకున్నాను. అభినయ్ రెడ్డి కూడా చాలా వరకు ఎంత చేసినారంటే తిరుపతికి చాలా చేసినారు. అట్లాంటి పార్టీ అసలు మేము దానికోసం ఎంత పోరాడినాం తెలుసా. మా జగన్ గెలుస్తారు, మా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గెలుస్తారనేసి ఆ పార్టీకి కూడా మేము బాగా చేసినాము. మరి మీరేమో జగన్ రావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే నేను ఈ జన్మలో ఆయన ముఖ్యమంత్రి కానీ అంటున్నాడు. అది దేవుడు నిర్ణయించేది, ఒకరు చెప్పేది రాదు కదా. ప్రజల్లో తెలుస్తుంది ప్రజలకి ఏం రా ఎట్లరా అనేసి. ఆయన చెప్పేస్తే మాత్రం జరుగుతుందా? జరగదు. అంతా ప్రజల్లోనే. ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు. అదంతా తప్పు మాట. అందరూ సనాతన ధర్మం పరిపాలన ఉంటే అందరూ ఉంటే ఇంకా మాటకి ఏముంటుంది మళ్ళా? అదంతా ఉత్త మాట, అదంతా గాలిలో మాట. అంతేగాని అదంతా నెక్స్ట్ పరిపాలన జగన్ వస్తాడు, మనకి మంచి ప్రభుత్వం వస్తుందని మేము ఎదురు చూస్తా ఉన్నాము. ప్రభుత్వం ఎలా ఉంది? దరిద్రంగా ఉందండి. ఎందుకని? బాగలేదు. ఎందుకని? ఎలా ఇప్పుడు చూడండి, ఏదైనా విషయం వస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే ప్రభుత్వం వచ్చినప్పుడు నీట్ గా చూడాలా. డ్రైనేజ్ లీక్ అవుతున్నాయి, దాని గురించి పట్టించుకోరు. సూపర్ 6 పథకాలన్నీ వస్తున్నాయా? మాకేం రావట్లేదండి. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉంది? బానే ఉంది. అప్పుడు ఏం పథకాలు? అప్పుడు వస్తా ఉన్నాయి పథకాలు, అమ్మఒడి అన్నట్టు అవన్నీ పడతా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటివి ఏం పడట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా లేదంటే జగన్ గారి ప్రభుత్వం బాగుంది? మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.